హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీసీఆర్ ప్రాపర్టీస్. ఈ రోజు అయితే మనం దేవరాంజాల్లో ఉన్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి గేట్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్లోకి వచ్చిందనమాట. సో చూస్తున్నారు కదా హౌస్ అయితే మనకి హౌస్ ముందు అయితే మనకి 30 feet రోడ్ ఉందండి. చుట్టూ మంచి రెసిడెన్షియల్ ఏరియా అనమాట. అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. సో ఈ హౌస్ చూసే ముందు అయితే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఈ హౌస్ వచ్చేసి మనకి 158 square yards నార్త్ ఫేజింగ్లో అయితే ఉందన్నమాట. సో ఈ హౌస్ అయితే చూసేద్దాము. ఇక్కడ వచ్చేసి మనకి ర్యాంప్ అండి. ర్యాంప్ మొత్తం మన గ్రానైట్తో అయితే ఇచ్చారు. చూడండి గేట్ కూడా మంచి స్టాండర్డ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఇది వచ్చేసి మనకి మొత్తం పార్కింగ్ ఏరియా అండి. మనకి ఒక కార్ అయితే ఈజీగా పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. స్పేషియస్గానే వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా లాగా ఇచ్చారనమాట. సో ట్యాప్ కనెక్షన్ అయితే ఉందన్నమాట. సో టైల్స్తో కూడా డిజైన్ చేశారు. అండ్ పార్కింగ్ ఏరియాలో కూడా చూడండి ఫాల్ సీలింగ్ అయితే చూసేయండి ఒకసారి. చాలా బాగుంది కదా, బ్లాక్ కలర్ డిజైన్తో అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు. హౌస్ చుట్టూ సెట్ బ్యాక్ అయితే ఉందండి. మనకి సెట్ బ్యాక్లో కూడా గ్రానైట్తో అయితే ఇచ్చారండి. బోరు సంప్ అయితే మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్లోనే వచ్చింది. చూస్తున్నారు కదా ఇది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్టెప్స్ అండి. స్టెప్స్ కూడా మనకి గ్రానైట్తో అయితే ఇచ్చారు. స్టెప్స్ కింద కూడా మనకి వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి అక్కడ కూడా ఒక ట్యాప్ అయితే కనెక్షన్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి డోర్స్ అండ్ చౌకోట్ అయితే మనకి టేకుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకు ఒకటి ఇక్కడ హౌస్కి ఎంట్రన్స్లోనే స్టెప్ లాగా అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి డోర్స్ డిజైన్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో. చాలా స్టాండర్డ్ డోర్స్ అయితే ఇచ్చారన్నమాట. హ్యాండిల్స్ కూడా మంచి డిజైన్తో అయితే ఉన్నాయి. సో హౌస్ లోపలికి అయితే వచ్చేసేయండి. సో ఇదైతే హాల్ అనమాట, కంప్లీట్ హాల్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా లాగా వచ్చిందనమాట. సో ఇక్కడ వచ్చేసి ఫాల్ సీలింగ్ అయితే ఒకసారి చూసేయండి. డిజైన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది కదా. అండ్ అలాగే మనకి ఇక్కడ నుంచి అయితే మనకి హాల్లో నుంచి సెట్ బ్యాక్లోకి అయితే ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ కోసం అయితే విండో అయితే ఇచ్చారు. విండో చుట్టూ మనకి గ్రానైట్ ఫ్రేమింగ్ అయితే వచ్చింది. అండ్ విండో సైజ్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. అండ్ యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారండి. ఇది మొత్తం మనకి హాల్ కమ్ డైనింగ్ అనమాట. సో మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకి కిడ్స్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇటు సైడ్ ఆపోజిట్లోనే మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే వచ్చిందనమాట. అండ్ ఇక్కడైతే మనకి కామన్ వాష్రూమ్ అండ్ వాష్ బేసిన్ ఏరియా అయితే ఉంది. ఫస్ట్ అయితే మనం పూజ రూమ్ అయితే చూసేద్దాము. సో ఇక్కడ వచ్చేసి మనకి పూజ రూమ్ అయితే ఇచ్చారు. మనకి 2 members అయితే ఈజీ కూర్చొని పూజ చేసుకోవచ్చు అండి. సో వెంటిలేషన్ కోసం అయితే ఇక్కడ ఒక విండో ఇచ్చారు. మనకి టైల్స్ కూడా మనకి అక్కడ 8 feet వరకు అయితే ప్రొవైడ్ చేశారనమాట. బాగుంది కదా. అండ్ డోర్స్ డిజైన్ కూడా చూడండి. హ్యాండిల్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎంత బాగున్నాయో. డిజైన్ అయితే చూసారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ అనమాట. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. 4 to 5 members అయితే ఈజీగా కుక్ చేసుకోవచ్చు. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మనకి ఎల్ షేప్లో ఇచ్చారు. అండ్ గ్రానైట్తో అయితే ఇచ్చారు. చూడండి సెల్ఫ్స్ అయితే ఎన్ని ఉన్నాయో. చాలా ఐటమ్స్ అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి సజ్జ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి ఎడ్జూడు లో రూఫ్ లాగా ఇచ్చారనమాట. ఎక్స్ట్రా ఐటమ్స్కి అయితే మనకు ప్రాబ్లమే ఉండదు అనమాట. అండ్ మన కిచెన్లో వెంటిలేషన్ కోసం అయితే విండో అయితే ఇచ్చారు. ఇక్కడ చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. చిన్న సెల్ఫ్ లాగా డిజైన్ చేశారు. అండ్ మన కిచెన్ నుంచి బ్యాక్ సైడ్ అయితే బాల్కనీ లాగా ఇచ్చారనమాట. సో ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా ఇచ్చారు. చుట్టూ సెట్ బ్యాక్ అయితే ఉంది. చూసారు కదా ఇందాక. ఇప్పుడైతే మనం బెడ్రూమ్స్ అయితే చూసేద్దాము రండి. మనకి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. డోర్స్ అయితే చూడండి మనకి బెడ్రూమ్ డోర్స్ కానీ మిగతా డోర్స్ అన్నీ మంచి డిజైనర్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఒకసారి చూసేయండి. అండ్ ప్రతి రూమ్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం మనకు కబోర్డ్ ఏరియా అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ కోసం అయితే విండో ఇచ్చారు. ఈ హౌస్కి చాలా పెద్ద విండోస్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి మనకి అటాచ్ వాష్రూమ్. చూడండి వాష్రూమ్లో కూడా టైల్స్ అయితే ప్రతి సైడ్కి డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. చాలా బాగుంది కదా, డిఫరెంట్గా ఉందన్నమాట కాన్సెప్ట్ అయితే. సో ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లోనే మనకి కిడ్స్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ మనం కిడ్స్ బెడ్రూమ్ చూసే ముందు ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ ఏరియా వస్తుంది. మనకి టైల్స్ కూడా మనకి ఇక్కడ రూఫ్ వరకు ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ చూసేయండి. ఇది వచ్చేసి మనకి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. డోర్స్ అయితే చూసేయండి ఒకసారి. మంచి డిజైనర్ డోర్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి మన కిడ్స్ బెడ్రూమ్ అనమాట. ఫాల్ సీలింగ్ అయితే ఒకసారి చూసేయండి. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ కోసం అయితే విండో అయితే వచ్చిందనమాట. విండో చుట్టూ అయితే గ్రానైట్ ఫ్రేమింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి కబోర్డ్ స్పేస్ అండి. అండ్ మనకి అక్కడ లో రూఫ్ లాగా కూడా ఇచ్చారనమాట. ఎక్స్ట్రా ఐటమ్స్ అన్ని స్టోర్ చేసుకోవడానికి. సో చూసారు కదండి కంప్లీట్ హౌస్ అయితే. హౌస్ డీటెయిల్స్ అయితే మళ్ళీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ హౌస్ అయితే మనకు 158 square yards నార్త్ ఫేజింగ్లో ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి దేవరాంజాల్లో అయితే ఉంది.
మనకు దీనికి గాను వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 82 lakhs అండి. ఈ ప్రైస్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. అలాగే ఏ బ్యాంక్ నుంచి అయినా మనకి 80% లోన్ అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట. మనకు లొకేషన్ వైజ్ చూసుకున్నట్టయితే మనకు కరీంనగర్ హైవేకి అయితే 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇటు సైడ్ మనకు నిజామాబాద్ హైవే సైడ్ చూసుకున్నట్టయితే 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మనకు నియర్ బై హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ ఇన్స్టిట్యూట్ ఉంది కదండి, దానికి నియర్ బైలోనే ఉంటుందన్నమాట. సో ఈ ఏరియాలో కనుక మీరు హౌస్ కనుక సర్చ్ చేస్తున్నట్టయితే ఒకసారి అయితే విజిట్ చేయండి. అలాగే ఈ హౌస్కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్, బాయ్.